అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కళాశాలలో చదువుతూ సెలవుల్లో గ్రామానికి వచ్చినటువంటి స్నేహితురాలితో ముగ్గురు బాలికలు ఆనందంగా గడిపారు. జలపాతం వద్ద ఫోటోలు దిగుదామని కేరింతలు కొడుతూ అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఆ యొక్క జలకాలాడుతూ ఆ జలపాతంలో సంతోషంగా గడిపారు. అక్కడ నలుగురు కలిసి సెల్ఫీ తీసుకుంటుండగా ఒకరు జలపాతంలో జారిపడ్డారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగతా వారు పడిపోయారు. నీటిలో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మజ్జివలస పంచాయతీ జంబువలస గ్రామానికి చెందిన సాలెపు త్రిష, సాలెపు రత్నకుమారి, సాలెపు పవిత్ర, అంజలి వీళ్ళు నలుగురు కూడా స్నేహితులు. వీరిలో త్రిష హుకుంపేట జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుంది, ఇంటర్. ఇంటర్ పరీక్షలు రాసి సెలవులు కావడంతో గ్రామానికి వచ్చింది ఆమె. పవిత్ర, రత్నకుమారి, అంజలి 10వ తరగతి వరకు చదువుకొని వారు ఇళ్లలోనే ఉంటున్నారు ప్రస్తుతానికి. వీరంతా ఇక తను కాలేజీ నుంచి వచ్చింది కాబట్టి గ్రామానికి చాలా రోజుల తర్వాత హాస్టల్ నుంచి వచ్చేసింది కాబట్టి వీరంతా కలిసి సంతోషంగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కలిసి అలా సరదాగా బయటికి వెళ్ళి కాసేపు సేద తీరుదామని, లేకుంటే అట్లా జలపాతం వద్ద కాసేపు అలా గడిపి వద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆ క్రమంలోనే గురువారం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మలుంగుమ్మి జలపాతం వద్ద వీరు అక్కడికి వెళ్ళి కాసేపు అన్ని పరిసర ప్రాంతాలను చూసి ఫోటోలు దిగి వీడియోలు తీసుకుందామని అక్కడికి వెళ్ళారు. జలపాతము కొండ అంచుల వద్ద వీరు సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు ఒకరు అందులో జారిపడ్డారు. ఆమెను పట్టుకునే ప్రయత్నంలో మిగతా ముగ్గురు కూడా ఒక్కసారిగా జారి ఆ గెడ్డలో పడిపోయారు. చుట్టుపక్కల వారు జలపాతంలో దిగి ముగ్గురు యువతులను బయటకు తీశారు. అప్పటికే నీటిలో మునిగి త్రిష, రత్నకుమారి, పవిత్ర ప్రాణాలు కోల్పోయారు. అంజలి గాయాలతో బయటపడింది. గ్రామంలోని అన్నదమ్ముల కుటుంబాలకు చెందినటువంటి ముగ్గురు బాలికలు ఒకేసారి మృతి చెందడంతో వారంతా కూడా ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి ముగ్గురి అమ్మాయిల ప్రాణాలు పోవడంతో ఊరంతా కూడా ఇప్పుడు తీవ్ర విషాదంలోకి మునిగిపోయింది. సరదాగా బయటికి వెళ్దామని కాలేజీ నుంచి వచ్చినటువంటి తను మిగతా తన స్నేహితురాలతో కలిసి చాలా కాలం తర్వాత కలిశాం కాబట్టి కాసేపు అలా ముచ్చట పెట్టుకుందాం, లేకుంటే బయటకు వెళ్ళి కాలక్షేపం చేద్దాం, బయట పరిసరాలలో కాసేపు ఎంజాయ్ చేద్దామని బయటకు వెళ్ళినటువంటి ఆ మహిళలకి అదే చివరి నిమిషం అవుతుందని ఏమాత్రం ఊహించలేదు. దారుణమైనటువంటి పరిస్థితి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఘోరం జరుగుతుందని ఊహించలేదు. సరదాగా కాసేపు జలకాలు ఆడుకుందాం, అక్కడికి వెళ్దాం అనుకున్నారు. కానీ ప్రమాదవశాత్తు జరిగినటువంటి దుర్ఘటన ముగ్గురి ప్రాణాలను తీసింది. ఒకరికి తీరని ఆవేదనను మిగిల్చింది. ఇప్పుడు తన స్నేహితులు తన కళ్ళ ముందే చనిపోయినటువంటి ఆ యొక్క దృశ్యాలను చూస్తూ తన జీవితం మొత్తం కూడా ఆ యొక్క తీవ్రమైనటువంటి వేదనతో బతకాల్సిన పరిస్థితి ఇంకొక మహిళకి ఏర్పడింది. ఏదేమైనా కూడా ఈ ఘటన పట్ల ఒక్కసారిగా ఆ కుటుంబాలలో తీవ్రమైన విషాదం నెలకొంది. వారందరూ కూడా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ముగ్గురు అమ్మాయిలు ఎట్ ఏ టైం చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత పెద్ద విషాదాన్ని నింపిందో అర్థం చేసుకోవచ్చు. వారందరూ కూడా కాలేజీ నుంచి వచ్చింది నా బిడ్డ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఉంటుంది, ఇంకా ఈ సమ్మర్ వరకు, నెక్స్ట్ కాలేజీలో జాయిన్ అయ్యే వరకు, పై చదువులకు వెళ్ళే వరకు అని చెప్పేసి సంతోషంగా అనుకున్నారు. కానీ అదే వారికి పాపంగా మారుతుందని ఊహించలేకపోయారు. సమ్మర్లో ఇంటికి వచ్చినటువంటి తను ఏ రకంగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి చనిపోతుందని చెప్పేసి, వారు ముగ్గురు చనిపోతారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. దీంతో తీవ్ర షాక్కి గురైనటువంటి ఆ కుటుంబ సభ్యులు, ఆ ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారికి షాక్లోనే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వారికి. చేతికొస్తున్నటువంటి మహిళలు ఈ రకంగా దారుణంగా చనిపోవడం అనేది ఆ గ్రామంలో కూడా ఇప్పుడు తీరని విషాదంగా మారింది. ఇప్పటికీ గ్రామస్తులందరూ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ఒకటే ముక్తకంఠంతో కూడా ఇంత ఘోరం జరిగిందేంటి, ఇలా ఒకేసారి ముగ్గురు చనిపోవడం ఏంటి అని కూడా వారు తీరని ఒక ఆవేదనతోటైతే గ్రామస్తులందరూ కూడా ఉండడం జరిగింది.